ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమస్వరూపులర, అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీ సాయి మహాగణాధిపతి నమః. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా వందిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాఢ్యాపః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. బాబాగారి మీద మళ్ళీ కొన్ని పిచ్చి కుక్కలు మరగడం మొదలుపెట్టాయి. ఇంతకంటే పెద్ద పెద్ద పిచ్చి కుక్కలు, కొన్ని మేలుజాతి కుక్కలు కూడా మొరిగి వెళ్ళిపోయాయి. కొన్ని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాయి, కొన్ని నోరు మూసుకొని కూర్చున్నాయి, మళ్ళీ మొదలుపెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో బాబాగారు ఒక పెద్ద ఏమంటారు, పెద్ద బ్రాండ్ అంటారా, లేకపోతే పెద్ద అంబాసిడర్ అనేది అంటారు కదా, పేరున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సంస్థలను ప్రమోట్ చేయడానికి, ఆ పేరు వాళ్ళు ఒక మాట చెప్తే చాలు సంస్థ ప్రమోట్ అయిపోతుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల చేత కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తారు. ఎందుకంటే వారు చెప్తే ఆ వస్తువు బాగా ప్రమోట్ అవుతుంది. అలాగా బాబా గారిని ఏదైనా విమర్శిస్తే వాళ్ళు తొందరగా జనాలకి పరిచయం అయిపోతారు, అంటే అందరికీ తెలిసిపోతారు. మంచి పేరు, మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోవాలంటే ఒక జీవితకాలం పడుతుంది. ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో కష్టాలను నష్టాలను భరించాలి, అప్పుడు మంచి పేరు వస్తుంది. కానీ చెడ్డ పేరు అనేది ఒక్క క్షణంలో చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాలు, దశాబ్దాలు పడితే చెడ్డ పేరు తెచ్చుకోవడానికి, ఆ చెడ్డ పేరు ద్వారా గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఇప్పుడు బాబాని విమర్శించే పిచ్చి కుక్కలన్నీ కూడా అటువంటి పేరు కోసం తాపత్రయపడుతూ ఎలా పడితే అలా నోటికొచ్చినట్లుగా బాబా గారిని దూషించే దుస్సాహసం చేస్తున్నారు. వారిని పిచ్చి కుక్కలు అని అనటానికి నా గురుదేవుడు ఒప్పుకోడు, బాధపడతాడు. కానీ వారు మన గురుదేవుని దూషిస్తున్న ఆ విధానం చూసినప్పుడు, తల్లిని తండ్రిని ఎవడైనా దూషిస్తే మనకెంత కోపం వస్తుందో అంత కోపం వస్తుంది. నేను ఇక్కడ పేర్లు ఎత్తట్లేదు, అందుకనే పేరెత్తి చెప్పేవాడిని, కానీ పేరెత్తట్లేదు.
కొంత సంస్కారం అడ్డు వస్తుంది. చాలా కుక్కలు మరుగుతున్నాయి. దాంట్లో కొన్ని కుక్కలు బాగా ఎక్కువగా మరుగుతున్నాయి. అంతకంటే ఏమనగలుగుతాం? కొన్ని కోట్ల మంది చేత ఆరాధించబడుతూ ఎంతోమంది సిద్ధపురుషుల చేత, మహాత్ముల చేత నడిచి దత్తాత్రేయుడిగా పిలువబడ్డ వాసుదేవానంద సరస్వతి గారి చేత 160 దేశాల్లో సేవా కార్యక్రమాలు, సంస్థలు ఏర్పాటు చేసి సమస్త మానవాళికి సేవలు అందించి అవతార పురుషుడు అనిపించుకున్న భగవాన్ సత్యసాయిబాబా గారి చేత అంగీకరించబడిన సిద్ధపురుషుడు, సమర్థ సద్గురువు అవతార్ మెహర్ బాబా, గజానన్ మహారాజు లాంటి మహాత్ముల చేత, అవధూతుల చేత, శివానంద స్వామి లాంటి తపస్సంపన్నుల చేత, హిమాలయ గురువుల చేత, ఇంకా ఒకరా ఇద్దరా, కేవలం ఆధ్యాత్మికవేత్తల చేతనే కాదు, విద్యావేత్తలు. బివి నరసింహస్వామి ఎవరు? మద్రాస్ హైకోర్టు న్యాయవాది. మొట్టమొదట రమణ మహర్షి గారి గొప్పతనాన్ని, మహత్తుని లోకానికి తన రచన ద్వారా అందించినటువంటి మహానుభావుడు. అంతటి విద్యావేత్తకు కూడా రమణ మహర్షి గారే స్వయంగా నీ గురువు పశ్చిమ దేశాన ఉన్నాడు నాయనా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన్ని కలుసుకో, వారు నీకు మార్గనిర్దేశకత్వం చూపిస్తారు అని చెప్పి పంపించారు రమణ మహర్షి. ప్రస్తుత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారు స్వయంగా బాబా గారిని దత్తస్వరూపం, పూర్ణమైన దత్తావతారం అని చెప్పడం జరిగింది. వారు ఈ మధ్యనే సనాతన ధర్మ ప్రచారకులకు సన్మానం కూడా చేశారు. మీరు ఎవరి చేతైతే సన్మానం చేయించుకున్నారో, వెళ్ళి కూర్చొని చేతులు కట్టుకొని ఆ మహానుభావుని కీర్తించారో, ఆ మహానుభావుడు బాబా గారు పరిపూర్ణమైన దత్తస్వరూపంగా చెప్పడం జరిగింది. పురాణ ప్రవచన చక్రవర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తిరుపతి దేవస్థానానికి ఆస్థాన సిద్ధాంతిగా పనిచేశారట. ప్రస్తుత ప్రవచకులు, పండితులు, మన హిందూ సోదరులందరి చేత గురువులుగా పిలువబడుతున్న చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, వీళ్ళందరూ కూడా బాబాని సిద్ధపురుషుడు, పరబ్రహ్మస్వరూపుడు అని అంగీకరించడం జరిగింది. విచిత్రం, నవ్వు వస్తుంది, రావట్లా? ఈ మహాత్ములు ఎక్కడ? ఇప్పుడు బాబా గారిని విమర్శిస్తున్నటువంటి పిల్లకాకులు, పిచ్చి కుక్కలు ఎక్కడ? ఏమొచ్చింది వాళ్ళకి? పోయే కాలం వచ్చిందా? ఎందరు చెప్పినా వినలేదు శిశుపాలుడు. శిశుపాలుడికి కృష్ణుడిలో దైవత్వం ఎక్కడా కనిపించలేదు. అందుకనే అన్ని విమర్శలు చేశాడు. సేమ్ అలాగే చేస్తున్నారు వీళ్ళు. ఆడవాళ్ళ చీరలు ఎత్తుకొని పోయావు, ఇళ్లలో పడి దొంగతనాలు చేశావు, దొంగచాటుగా వెళ్ళి కొంతమందిని చంపించావు. చూడండి, మనకు నచ్చనప్పుడు, ఈర్ష్య మనలో కలిగినప్పుడు, ద్వేషం మనలో కలిగినప్పుడు అవతల మనిషిలో ఉన్న గొప్పతనం అంతా కూడా ఎలా కనిపిస్తుంది? పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది. శిశుపాలుడికి అచ్చం అలాగే కనపడింది.
ఈ దుర్మార్గులకు కూడా బాబాగారు చేసిన కొన్ని చర్యలు అర్థం కాక వెటకారంగా విమర్శిస్తూ ఉండడం అనేది చాలా ఆశ్చర్యం. నిన్ననే చూశాను, ఒక పిచ్చి కుక్క ఒక వీడియో చేసింది బాబాగారి మీద. దాంట్లో ఒక ముస్లిం పఠాను బాబా దగ్గరికి వచ్చాడు. అతను బలంగా ఉంటాడు, ఎత్తైనవాడు, బాబా దగ్గరికి వచ్చి కొన్ని నెలలు ఉన్నాడు. అక్కడ ఉన్న సందర్భంలో అతను రోజు కూడా కల్మాన్ చదువుతూ ఉండేవాడంట. మనందరికీ తెలుసు, సచ్చేత్ర పారాయణం చేసిన వాళ్ళందరికీ. రోహిల్లా రోజు చాలాసార్లు కల్మాన్ చదువుతూ ఉండేవాడు, గట్టిగా చదువుతుండేవాడు, మనందరికీ తెలుసు. షిరిడి ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అనిపించేది. రాత్రిపూట కూడా చదివేవాడు. వాళ్ళు పనులు చేసి పొలం పనులు చేసుకొచ్చి పడుకొని నిద్రపోదామంటే ఈ అరుపులతోటి, అంటే అరుపులా ఉండే ప్రార్థన, వాళ్ళకి నిద్ర పట్టేది కాదు. చాలా రోజులు భరించి చివరికి బాబా దగ్గరికి వచ్చి చెబితే బాబాగారు ఏమంటాడు, అతనికి దుర్బుద్ధి గల భార్య ఉందిలే, అతను చదివిన పుస్తకంలో దుర్బుద్ధి ఒక ముండ ఉంది, ఒక దుర్బుద్ధి, అతని భార్య ఒక ముండ ఉంది అని ముండ అనే పదం వాడాడు. బాబాగారు అప్పుడప్పుడు బూతులు వాడుతూ ఉండేవాడు. అదేమి సాయి భక్తులు తెలియని విషయం కాదు. హిందూ సనాతన ధర్మంలో అవధూత పద్ధతుల్లో సాధన చేసేవారు, అఘోరాలు రకరకాలుగా కనిపిస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. వారి వేష భాషలు కానీ వారి ప్రవర్తన కానీ పైకి చూస్తే అన్నీ విచిత్రంగా అనిపిస్తాయి, దుర్మార్గంగా అనిపిస్తాయి. అఘోరాలు నరమాంసం తిన్నట్టుగా కనిపిస్తారంటారు. దాన్ని తప్పుపడితే మన సనాతన ధర్మంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పుపెట్టింటవుద్ది. దాంట్లో ఎంతో గొప్ప భావం, అర్థం ఉంటుంది. మనకు అర్థం కాకపోతే ఇంకా దాన్ని విమర్శించుకుంటామంటే మన కర్మ. అలాగే బాబాగారు తిట్టిన విధానాలు సాయి భక్తులకు తెలుసు. ఆయన ఎప్పుడు ఎవరిని తిట్టాడు, ఎందుకు తిట్టాడని తెలుసు. ఆ పిచ్చి కుక్కకి ఏం తెలుస్తుంది బాబాగారు ఎందుకు తిట్టారనేది, బాబాగారు తిట్టడంలో భావం ఏంటి అని. మీకు ఇంకో విచిత్రం చెప్తాను. ఆశ్చర్యంగా ఆ భావాన్ని అతను ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, అహంకారంతో అజ్ఞానంతో కళ్ళు మూసుకున్న వాడికి ఒక సద్గురువు చర్య అర్థమవుతుందా? అతను ఏమంటున్నాడంటే, నిజంగానే రోహిల్లాకు ఒక భార్య ఉంది, ఆ భార్యని బాబాగారు మొండా అని తిట్టాడు, చూశారా? మీ గురువుగారు సాయిబాబా వారు ఎంత గొప్ప పదాలు వాడుతున్నాడో అని ఆ రోహిల్లా భార్యని తిట్టాడంట బాబాగారు. ఆ మహానుభావుడికి అంత బాగా అర్థమైంది. అంత సులభమా బాబాగారి పదాలను అర్థం చేసుకోవడము, బాబాగారి వేషధారణను అర్థం చేసుకోవడం అంత సులభమా? అర్థం చేసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా. పూర్వజన్మ సంస్కారం ఉండాలి, సాధనా ఫలం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. వీటన్నిటికంటే ముందు గురువు అంటే తెలియదు, గురువు గొప్పతనం తెలియదు. అరే బాబు, మన సనాతన ధర్మమే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో పోల్చారు, పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించండి, భావించండి, అంతకంటే ఎక్కువైన పరబ్రహ్మగా భావించండి అని ఆదేశించిన సనాతన ధర్మంలో పెట్టాం మనం. ఎప్పుడైతే సనాతన ధర్మం మనకు ఆ ఆదేశాన్ని ఇచ్చిందో, ఆ ఆదేశానుసారం ప్రతి ఒక్క వ్యక్తి తన గురువును బ్రహ్మతోనూ విష్ణుతోనూ శివునితోనూ పోల్చుకోవచ్చు,
వారితో సమానంగా భావించవచ్చు, అంతకంటే ఎక్కువైన పరబ్రహ్మగా భావించవచ్చు. అదే చేస్తున్నారు సాయి భక్తులు. బాబావారినే కాదు, నిన్ను గురువుగా భావించుకున్నా నిన్ను కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగానే భావించుకుంటారు ఎవరైనా సరే. భావించుకోవాలి, భావించుకోమని చెప్పింది సనాతన ధర్మం. అదే చేస్తున్నారు. ఈ ఒక్క శ్లోకానికి కూడా అర్థం తెలియకుండానే సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారే. మళ్ళీ గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించమని మన ధర్మం చెప్పింది కదా, మళ్ళీ అది పట్టుకొని చెప్తారేమో, మనం ఏం మాట్లాడాలో అర్థం కాదని ఈ మధ్యన చర్చల్లో చూశా. ఒక మహానుభావుడు అద్భుతమైనటువంటి వాగ్ధాటితో మాట్లాడుతూ, భగవంతుని తప్ప ఎవరిని పూజించకూడదు, ఒకవేళ పూజిస్తే తల్లిదండ్రులు మాత్రమే పూజించాలి, ఇంకెవరిని గురువుని తీసేశాడు. ఎందుకంటే మళ్ళీ గురువు అన్నాడు అనుకోండి, మరి గురువుని పూజించవచ్చు అని ఉంది కదా, అందుకే పూజిస్తున్నారు కదా అంటారని చెప్పి గురువుని తీసేశాడు. అంత తెలివిగా, అంత దుర్బుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ నా మనసు బాధపడుతుంది. ఆ పిల్లవాడు బాబాగారి మందిరాల్ని దర్గాలు అని అనడం, అలాగే ఆ అమ్మాయి కూడా బాబా మందిరాల్ని దర్గాలు అనడం, బాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడనడం, ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి బ్రిటిష్ వారికి సహాయం చేశాడని అనడం. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గొప్ప దేశభక్తురాలు, మనందరం ఆరాధించే గొప్ప వీర నారిమణి. ఆమెను పట్టించడానికి బ్రిటిష్ వాళ్ళకు బాబా సహాయం చేశాడంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అబ్బా బాబా గారు ఎంత దుర్మార్గమైన పని చేశాడు, ఎంత దుర్మార్గుడు. సరే, బాబా గురించి బాగా తెలిసిన భక్తులైతే బాధపడతారు తప్ప నమ్మరు. కానీ బాబాని ఇష్టపడని వాళ్ళు, బాబా భక్తులు కాని వాళ్ళు భవిష్యత్తులో బాబా భక్తులుగా మారే అవకాశం ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అబ్బా బాబా గారు ఎంత దుర్మార్గం పని చేశాడు, అవునా అని అనుకోవాలి అని వాళ్ళ ఉద్దేశం. ఇలా భయంకరమైన అపవాదులు బాబా మీద వేస్తూ, సరే ఆయన అంటే ఏం పట్టించుకోడు, ఆయన పరమాత్మ పరబ్రహ్మ. ఏ వ్యక్తులైతే దూషిస్తున్నారో వారిలో కూడా అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ సాయిబాబా వారు. బాబాను విమర్శిస్తున్నటువంటి ఆ పిల్లవాడు బాబాలో దైవ లక్షణాలు లేవు, ఆయన మామూలు ఒక వ్యక్తి, ఫకీరు, దైవ లక్షణాలు ఉంటే ఒప్పుకోవచ్చు అంటాడు. దైవ లక్షణాలు లేకుండానే హైకోర్టు జడ్జిలు, హైకోర్టు లాయర్లు, సబ్ కలెక్టర్లు, దేశ ప్రధానులు, హోమ్ మినిస్టర్లు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎంతోమంది డాక్టర్సు, మేధావులే బాబాగారి భక్తులుగా ఆనాడు కానీ ఈనాడు కానీ ఉన్నది. ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళే ఆనాడు కానీ ఈనాడు కానీ ఉన్నది. బ్రాహ్మణులే ఎక్కువగా బాబాగారి భక్తులుగా ఆ రోజుల్లో ఉన్నది. బాబాగారి చరిత్ర రాసింది బ్రాహ్మణుడు, బాబాగారి తత్వాన్ని ప్రచారం చేసింది బ్రాహ్మణుడు, బాబాగారి పాద తీర్థం స్వీకరించింది బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రాహ్మణుల్లో ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, మహాత్ములు గుర్తించే శక్తి ఉంటుంది. మనకెక్కడ ఉంటుంది? వాళ్ళు చెబితే మనం నమ్మి ముందుకు వెళ్తాం. ఆ రోజుల్లో కూడా బాబాగారి గొప్పతనాన్ని వాళ్ళు చెబితే అందరూ విని బాబా దర్శనానికి వెళ్ళారు, బాబా గొప్పతనాన్ని తెలుసుకున్నారు, బాబా భక్తులుగా మారిపోయారు. కాబట్టి బాబాగారిని ఆరాధించిన వాళ్ళు ఏదో అజ్ఞానులు కాదు, చదువు సంధ్య లేని వాళ్ళు కాదు, లేదా అడవి జాతి వాళ్ళు కాదు, పల్లెటూరి వాళ్ళు కాదు, అంతా మేధావులే. ఇవన్నీ చూస్తూ కూడా సిద్ధపురుషులు, మహాత్ములు, తపస్సంపన్నులు, మేధావులు, విద్యావేత్తలు, ఉన్నత కులంలో పుట్టినటువంటి వారు బాబాగారి భక్తులుగా మారిపోయి ఆరాధిస్తుంటే వీళ్ళందరూ పిచ్చివాళ్ళు, మేము మాత్రమే మేధావులం, మాకు మాత్రమే ఈ సనాతన ధర్మం గురించి తెలుసు, మహాత్ములను, సిద్ధపురుషులను, తపస్సంపన్నులను కూడా అంచనా వేసి వారెవరు ఏంటి అని చెప్పగలిగిన జ్ఞానం మాకు మాత్రమే ఉంది
ఇంకెవరికీ లేదు ఈ ప్రపంచంలో అని వచ్చారు ఇప్పుడు కొంతమంది. ఏం చెప్పాలి? వాళ్ళ మాటలు విని సాయి భక్తులు చెలించిపోతూ ఉన్నారు. చెలించడం అంటే ఏదో నమ్మకం సడలి అని నేను అనుకోవట్లేదు. బాధ, తమ తల్లిని, తమ గురువుని, తాము అమితంగా ప్రేమించే పరమాత్మ స్వరూపాన్ని తమకు అన్నీ ప్రసాదించి అడుగడుగునా సహాయం చేస్తూ తమను ఉద్ధరిస్తున్నటువంటి గురుమూర్తిని ఇన్ని దుర్భాషలాడుతుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని వారి కోసం, వారిని శాంతపరచడం కోసం, వారికి కాస్త శాంతిని ప్రసాదించడం కోసం ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఇంకా నాకు తెలిసి సముద్రంలో నీటి బిందువు అంతే ఉంది. సాయి భక్త కోటి కోటాను కోట్లలో ఉన్నారు, కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఒక నీటి బిందువులా ఉంది. సాయి భక్త కోటి అంతా బయటకు వస్తే హిందూ మతంలో ఒక ముసలం పుడుతుంది. హిందూ మతంలో ఒక అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది. అదేనా కోరుకుంటుంది బాబాని విమర్శిస్తున్న వాళ్ళు? ఏదైనా అర్థం కాకపోతే సచ్చరిత్రలో దాన్ని అడిగి తెలుసుకోండి. దీంట్లో మాకు ఈ సందేహాలు ఉన్నాయి, ఈ సందేహాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి బాబాని అర్థం చేసుకోవడానికి. మీరంతా బాబాని పూజిస్తున్నారు కదా, బాబా భక్తులుగా ఉన్నారు కదా, వీటి అర్థాలు ఏమైనా చెప్పి మమ్మల్ని సంతృప్తిపరచగలుగుతారా అని చెప్పి అడిగి తెలుసుకోవడం వేరు, దానికోసం ప్రయత్నం చేయడం వేరు. అలా చేయట్లేదు. నా అభిప్రాయం ప్రకారం ఈ ముసలం పుట్టడానికి ప్రధాన కారణం హిందువుల్లో ఎక్కువ మంది బాబా భక్తులుగా మారిపోవడం, హిందువులందరూ కూడా ఎక్కువగా బాబా మందిరాలకు మాత్రమే వెళ్ళడం, ఇతర సనాతన దైవ మందిరాలకు వెళ్ళడం పూర్తిగా లేదా ఎక్కువగా తగ్గించుకోవడం. పర్వదినాలప్పుడు మాత్రమే ఇతర దేవాలయాలకు వెళ్తారు మన వాళ్ళు, మిగతా రోజుల్లో మాత్రం ఎవ్వరూ ఆ దేవాలయానికి వెళ్ళరు. బాబా దేవాలయానికి వారానికి ఒకసారి తండోపతండాలుగా వెళ్తారు, రోజు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దీనివల్ల బాబా దేవాలయాలు ఆదాయాన్ని పొందుతూ ఉన్నాయి. అలాగే భారతదేశంలో తిరుపతి తర్వాత రెండవ అత్యధిక ఆదాయం భక్తులు సందర్శించే క్షేత్రంగా షిరిడి ప్రకాశించటం వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపించింది. నిజమే, వారి బాధను మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఆరాధించే హిందూ దైవాల మందిరాలకి ఎవరు హిందువులే రాకపోవడం, వారి దృష్టిలో ముస్లిం అని భావించే బాబాగారి మందిరాలకి హిందువులే వెళ్ళడం, సనాతన దైవాలు నిరాదరించబడడం, ఇవన్నీ వారికి బాధ కలిగించిన మాట నిజమే, బాధ కలిగిస్తాయి. దాన్ని ఎలా సరిచేయాలి? హిందువులకి చెప్పాలి, బాబా భక్తులకి చెప్పాలి, మీరు చేస్తున్న పని వల్ల మన సనాతన ధర్మం కుంటుపడిపోతుంది, మన సనాతన దేవాలయాలు కుంటుపడిపోతున్నాయి. ఒక పక్క ముస్లిమ్స్ ఆనందిస్తున్నారు, హిందూ సోదరులు హిందూ దేవాలయాలకు వెళ్లకుండా మన ముస్లిం అయినటువంటి బాబా మందిరాలకు వెళ్తున్నారని వాళ్ళు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మీరు బాబా భక్తులుగా ఉండండి, తప్పులేదు, బాబా మందిరాలకు వెళ్ళండి, తప్పులేదు, కానీ హిందూ దేవాలయాలకు కూడా వెళ్ళాలి, ఆ దేవాలయాలను కూడా పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మీరు మర్చిపోయిన రోజున హిందూ సమాజంలో మీ మీద వ్యతిరేకత వస్తుంది అని ఎడ్యుకేట్ చేయాలి. మన ధర్మాన్ని, మన హిందూ మతాన్ని కాపాడుకునే విధానం అది కదా. ఈ సంగతి తెలిసిన వాళ్ళు కాబట్టే పెద్ద పెద్ద ప్రవచకులు, పండితులు, సాధు సత్పురుషులు కూడా ఊరుకున్నారు. బాబా భక్తులు కోటాను కోట్లు ఉన్నారు, వాళ్ళందరూ హిందూ ధర్మంలోనే నడుస్తూ ఉన్నారు. బాబా గారిని హిందూ దైవంగా భావిస్తూ ఆరాధిస్తున్నారే తప్ప వాళ్ళు ముస్లిం అనుకొని ఆరాధించట్లేదు.
150% బాబా గారిని దత్తావతారంగా నమ్మారు కాబట్టి బాబాని పూజిస్తున్నారు. ఏ ఒక్క బాబా భక్తుడు బాబా ముస్లిం అని పూజించట్లేదు. ముస్లిం అంటే అసలు పూజించరు. అది మన బ్లడ్లోనే ఉంది కదా. ముస్లింని ఎందుకు పూజిస్తారు? ముస్లిం సమాజానికి, హిందూ సమాజానికి ఈ దేశంలో ఎంతో పెద్ద గ్యాప్ ఉంది. అందరం కలిసిమెలిసి సోదరులుగా జీవించాలి అనే ఒక పెద్ద విశాలమైన దృక్పథం ఉన్నవాళ్ళు ఉండవచ్చు. వాళ్ళు కూడా ముస్లిం మసీదుకి వెళ్ళరు. వాళ్ళు కూడా అల్లాహ్ని ఏమీ ఆరాధన చెయ్యరు. సెక్యులరిజం అనే వాళ్ళు కూడా మసీదుకి వెళ్ళట్లేదు. ఎవరైనా సెక్యులరిజాన్ని ఇష్టపడే వాళ్ళు మసీదుకి వెళ్తున్నారని చూపించండి. ఖురాన్ చదువుతున్నారని చూపించండి. లేదు. కాబట్టి హిందూ సోదరులు ఎప్పుడూ కూడా బాబాని ముస్లిం అని కలలో కూడా అనుకోలేదు. మీరిప్పుడు దాన్ని క్రియేట్ చేశారు. ఓకే, మీరు క్రియేట్ చేసిన దానివల్ల కొత్తగా బాబా భక్తులుగా మారేవాళ్ళు కొంత ఆలోచించవచ్చు, ఆగిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న కోటాను మంది సాయి భక్తులు తీవ్రమైన వేదనకు గురవుతున్నారు. అది ఎక్కడి దాకా దారి తీస్తుంది అనేది చెప్పలేని పరిస్థితులకు మీరు తీసుకెళ్తున్నారు. ఇది హిందూ మతానికి మంచిది కాదని చాలాసార్లు చెప్పడం జరిగింది. హిందూ మతం నుంచి బౌద్ధ మతం చీలిపోయింది, సిక్కు మతంగా చీలిపోయింది. సరే, జైన మతం నాకు తెలియదు, అది హిందూ మతానికంటే పూర్వమో ముందో నాకు తెలియదు. అంతెందుకు, క్రిస్టియానిటీలోకి వెళ్తున్న ఈనాటి క్రిస్టియన్ సోదరులందరూ ఎవరు? మన హిందువులు కదా. హిందువుల్లో మేజర్ పార్టు క్రిస్టియానిటీలో ఉంది కదా. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ? మీరు పెట్టే ఈ టార్చర్ భరించలేక, మీరు చేసే ఈ అవమానాలు భరించలేక, మీ మూర్ఖత్వాన్ని భరించలేక, మీరు చెప్పిన విధంగానే హిందూ మతంలో ఉండాలి, మీరు చెప్పిన విధంగా దేవతల్ని ఆరాధించాలి, స్వేచ్ఛ లేదు కాబట్టి స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం మతం మారి వేరే మతాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక మతాన్ని ఏర్పాటు కొంతమంది మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కొంతమంది మతంలోకి వెళ్ళిపోయారు. రేపు బాబా గారి భక్తులకు కూడా అదే చేయమని చెప్తున్నారా మీరు? ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే జరగబోయే దాన్ని తెలుసుకొని చేస్తున్నారా? హిందూ మతం మేలుకోరి చేస్తున్నారా? ఆధ్యాత్మికం, ఆత్మజ్ఞానం, ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని చెప్పి మన వేదం చెప్పిన దాన్ని ఆచరిస్తూ దర్శిస్తూ ముందుకు వెళ్తారు. కాబట్టి వారికి సకల మానవాళి, సకల ప్రాణికోటిలో కూడా పరమాత్మని చూస్తారు. భేదభావాలు పోతాయి. బాబాగారు అటువంటి గురువు కాబట్టి భగవద్గీత, వేదం చెప్పినటువంటి ఈశ్వర సర్వభూతానాం ఏకమేవ అద్వితీయం బ్రహ్మం అనే దాన్ని బోధించారు. నిజమే, ఆధ్యాత్మిక భావన వేరు, సామాజిక జీవన విధానం వేరు. కానీ సామాజిక జీవన విధానంలో కూడా మంచివాడిని మంచివాడు అనాలి, చెడ్డవాడిని చెడ్డవాడు అనాలి. అంతేగాని మతం పేరుతో చెడ్డవాడు, మతమే చెడ్డది, ఆ మతంలో మంచివాళ్ళే ఉండరు, ఒక మతమే మంచిది అంటే హిందూ మతంలో అందరూ మంచివాళ్ళేనా? చెడ్డవాళ్ళు లేరా? దొంగలు లేరా? దోపిడీదారులు లేరా? అవినీతి పరులు లేరా? కాబట్టి ఆ దృష్టితో చూస్తారు ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు. కులాల పేరుతో, మతాల పేరుతో చూడరు. ఎక్కడో ఏదో దేశంలో జరిగిందని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాల వారిని ద్వేషించుకుంటూ పోతే, దూషించుకుంటూ పోతే, లేదా ఈ దేశంలో కొన్ని మతస్థుల వారు చేస్తున్నటువంటి మత ప్రచారం కానీ, మత మార్పులు కానీ చూసి మనం కూడా అలాగే చేయాలా? అది కాదు కదా మన ధర్మం. మన ధర్మం చాలా ఉన్నతమైంది, విశాలమైంది. అందుకే ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అన్నా, హిందూ మతం అన్నా ఇతర దేశాల వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ చేస్తారు. మన విలువల్ని మనం ఎందుకు కోల్పోవాలి? ఎందరో మహాత్ములు త్యాగాలు చేసి నిర్మించినటువంటి
గొప్ప సంస్కృతి సంప్రదాయాలను ఎందుకు కోల్పోవాలి? ఇలా ఆలోచించి మన యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పటిష్టపరచుకోవాల్సింది పోయి, మతాలు మారి వేరే మతాలకు పోయిన వాళ్ళను కూడా మనం హక్కును చేర్చుకొని మన మతంలోకి వచ్చేటట్టుగా చేయవలసింది పోయి, మన మతంలో ఉన్నటువంటి ఒక పెద్ద కోటాను కోట్ల మంది భక్తుల మనసులు గాయపరిచి, మీరు ఉంటే ఈ మతంలో ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనడానికి మీరెవరు బాబు? మీ స్థాయి ఏంటి? మీ స్తోమత ఏంటి? ఉంటే ఉండండి, పోతే పోండి. మీరు బాబా గారిని పూజించుకోండి ముస్లింగా భావించి, మా హిందూ దైవాలతో మీ హిందూ దైవాలు ఏంటి నాయన? రాముడు కృష్ణుడిని నువ్వు సృష్టించావా? నువ్వు పెంచి పోషించావా? వాళ్ళ మీద నీకు పేటెంట్ హక్కు ఉందా? ఇంకెవరికి లేదా? నువ్వు ఏదో టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నావు కాబట్టి సరిపోయింది. జనాల్లో కూర్చొని మాట్లాడి చూడు. జనాలకు వచ్చి మాట్లాడు. రాముడిని కృష్ణుడిగా బాబాని ఎందుకు పూజిస్తారు, నేను ఒప్పుకోను అని బాబా మందిరాలకు వచ్చి చెప్పు. ఎందుకు ఈ టీవీ ఛానల్లో కూర్చొని చెప్పి మనం ఏదో ఛత్రపతి శివాజీలం అయిపోయాం, ఆదిశంకరాచార్యులు అయిపోయాం, ఈ హిందూ మతానికి మేమే పెద్దలం అయ్యాం, ఇంకెవరూ లేరు. ఆర్ఎస్ఎస్ లేదు, విశ్వ హిందూ పరిషత్తు లేదు, సాధు సత్పురుషులు లేరు. రండి, మీరు బాబా మందిరాలకు రండి. షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి తరపున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు వస్తానంటే మేము కొన్ని బాబా మందిరాలలో భక్తులందరినీ భక్తులను పిలిపించి కూర్చోబెడతాం. బాబా గారు ముస్లిం అని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని, ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి బ్రిటిష్ వారి తరపున పనిచేశాడని మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. ఆ ఆధారాలు సహేతుకంగా ఉంటే భక్తులందరూ కూడా నమ్ముతారు, మారిపోతారు. ఒక మంచి అవకాశం మీకు. భక్తులు మారిపోవాలంటే జనాల్లోకి రావాలి, సమాజంలోకి రావాలి. ఎక్కడ అది అక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి చెప్పాలి. టీవీ ఛానల్లో చెప్పేసి గొప్పవాళ్ళు అయిపోవాలనుకుంటే అలాగా సమాజంలోకి రావాలి. రండి. బాబా గారు ముస్లిము, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి బ్రిటిష్ వారి తరఫున పనిచేశాడు. ఓకే, ఇది చెప్తున్నారు కదా, దీనికి కావాల్సిన ఆధారాలు చూపించండి. బాబా తల్లిదండ్రులకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లు అవన్నీ చూపించండి. ఏ గవర్నమెంటు ఆయన్ని ముస్లిం అని నిర్ధారించింది, ఆయన తల్లిదండ్రులు నిర్ధారించింది చూపించండి. ఈ 10 సంవత్సరాల నుంచి వింటున్నాం ఈ దొంగ మాటల్ని. చెప్పిందే చెప్పరా పాసిపాల దాసరి అని అవే చెప్పుకుంటూ పోవడం. ఒక్కడన్నా ప్రూఫ్ చూపించాడా? ఇదిగో పలానా గవర్నమెంటు, పలానా రాజ సంస్థానం బాబా గారు ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి బ్రిటిష్ దాంట్లో పనిచేశారు అని. అరే బాబు, ఆయన పేరే ఎవడికి తెలియదు, ఆయనకి పేరే లేదు. ఆయనకి బాబా సాయి అని పెట్టిన భక్తుడే మహల్సాపతి. షిరిడీలో ఆయనకి పేరు వచ్చింది, అంతకుముందు ఆయన పేరే లేదు. మీకు ఇంకా బాబా గారు ఎవరు అని చూపించడానికి, చెప్పడానికి సత్యచరిత్ర ఆధారితంగా చెప్తే చచ్చిపోతారు మీరు. మిమ్మల్ని మందిరాలకు ఆహ్వానిస్తున్నాం. రండి. మీ తెలివితేటలు, మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ తీసుకొని మీ తెలివితేటలతో మమ్మల్ని అందరినీ, సాయి భక్తుల్ని, అమాయకమైన సాయి భక్తుల్ని ఒప్పించి బాబా గారిని పూజించకుండా చేద్దాం. రండి. మీ దగ్గర నిజాయితీ ఉంటే ఈ పాటికి ఎప్పుడో సాయిబాబా మందిరాలకు వచ్చేవాళ్ళు. దొంగల్లాగా ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటూ, ఒకటి మీరు నిజమైనటువంటి హిందూ మతాన్ని కాపాడాలి అని అనుకుంటూ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక అజ్ఞానంతో ఇలా చేస్తూ ఉండాలి. 2, బాబా పేరును ఉపయోగించుకొని తొందరగా పాపులారిటీ సంపాదించుకోవాలి. అలాగే టీవీ ఛానల్ వ్యూస్ సంపాదించుకోవాలి, డబ్బు కూడా సంపాదించుకోవాలి. హిందూ మతాన్ని కాపాడడానికి
మేమే ఉన్నాం అని అమాయకమైన హిందూ సోదరుల దగ్గర డబ్బులు గుంజి ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కదా, అది నిర్మించాలి ఇది నిర్మించాలి మనం అని డబ్బులు క్యూఆర్ కోడ్ ఏదో పెట్టి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు కదా, దానికోసం ఈ విధమైనటువంటి విధానాన్ని ఎంచుకొని ఉండాలి. లేదా ఇతర మతాల వాళ్ళ ద్వారా వారికి కోసం పనిచేస్తూ హిందూ మతంలో ముస్లిం పుట్టించి సాయి భక్తులని హిందూ మతం నుంచి చీల్చి హిందువులకు గొడవలు పెట్టి హిందూ మతాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నమైనా మీరు చేస్తూ ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండాలి, లేకపోతే ఎవరు ఇలా చేయరు. 100 సంవత్సరాలుగా బాబా గారు భక్తులుగా బతుకుతూ ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాయిగా సాగిపోయింది. ఎవరికి ఏ ఇబ్బంది అనిపించలేదు. బాబాని నమ్మని వాళ్ళు నమ్మలేదు, అంతేకాని ఇలా తప్పుడు ప్రచారాలు విపరీతమైన ప్రచారాలు చేస్తూ హిందూ మతంలో ముసలం పుట్టించే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఎందుకంటే బాబా భక్తుల్లో మందిరాలకు వచ్చి చూడండి, లేదా సచరిత్ర పూర్తిగా అక్షరం చదవండి. కల్మాన్ చదివించాడు బాబా, కల్మాన్ ఇష్టపడ్డాడు అని బాబాని ముస్లిం చేయాలని చూస్తున్నారు. రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర్ అల్లా తేరోనాం, ఈశ్వర్ అల్లా తేరోనాం, ఈశ్వరుడు అల్లా నువ్వేనయ్యా రామచంద్ర అన్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ. ఆయన కూడా ముస్లిమేనా? మహాత్ముడి ఆలోచన విధానంతో ఎంతోమంది ప్రభావితులయ్యారు. మన హిందూ మతంలో అటువంటి విశాల దృక్పథం ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. రమణ మహర్షి గారు దేశ స్వాతంత్రం కోసం ఏం పోరాడలేదు. స్వామి వివేకానంద గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడలేదు. రామకృష్ణ పరమహంస గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడలేదు. ఎందుకని? వారందరూ ఆత్మజ్ఞానులు. అణువణువున అడుగడుగున సర్వప్రాణికోటిలో పరమాత్మను చూసే మన సనాతన ధర్మాన్ని వాళ్ళు ఆచరించి చూపించారు, దర్శించారు. అది ఒక మార్గం, అది లౌకిక మార్గం కాదు. అది అంత మాత్రం చేత వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం పోరాడలేదని చెప్పి వాళ్ళని కూడా దూషించేస్తారా ఏంటి? బాబాను దూషించినట్టే. బాబా దేశ స్వాతంత్రానికి ఏం చేశాడు? అరే బాబు, బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇవ్వడం కాదు, బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే బాలగంగాధర్ తిలక్ కేసులు వాదించే కాపాడే అనే వ్యక్తిని బాబాగారు షిరిడీలో 4 నెలలు తన దగ్గర ఉంచుకొని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయకుండా కాపాడాడు. చరిత్ర తెలియదు, తెలుసుకోరు, పుస్తకాలు పూర్తిగా చదవరు, గ్రంథాలు చదవరు. ఒకవేళ చదివిన ద్వేష దృష్టి పెట్టుకొని, భేదభావం పెట్టుకొని ఎక్కడెక్కడ విమర్శించడానికి అవకాశం ఉంటుందా, విషం కక్కడానికి అవకాశం ఉంటుందా అని చదువుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల చీరలు తీసి దాచిపెట్టి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడితే కానీ ఇవ్వనన్నాడు అని ఎంతోమంది వేరే మతం వాళ్ళు మన కృష్ణుడిని తప్పుపడుతుంటారు. మనం ఏం చేస్తాం? దాంట్లో ఎంతో ఆధ్యాత్మిక భావన ఉంది, మీకు తెలియదురా పిచ్చి సన్నాసులారా అంటాం. అలాగే బాబాగారి చర్యల్లో ఎంతో ఆధ్యాత్మిక భావనలు ఉంటాయి. దేశ దృష్టితో చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? పరమతాల వాళ్ళకు కృష్ణుడు ఎలాగ కనిపిస్తాడో మీకు బాబా అలా కనిపిస్తాడు. అది మీ దృష్టి దోషం. బాబాగారు తప్పు చేయలే. మీరు సచ్చరిత్రలో ఏవేవైతే అనుకున్నారో అవి రండి, కూర్చోండి. హైదరాబాదులో కానీ లేదా ఇంకో చోట కానీ రండి, కూర్చోండి. వాటి వివరణ తెలుసుకోండి, కొంత జ్ఞానం వస్తుంది మీకు. అంతేగాని బాబా లాంటి బాబా గొప్పతనం మాటలు చెప్పాలా? మాటలు చెప్పడం సాధ్యమా? కృష్ణుడి గొప్పతనం, రాముడి గొప్పతనం మాటలు చెప్పడం సాధ్యమా? బాబా పేరు తలిచే అర్హత కూడా లేదు. మీకున్న బుద్ధికి, మీకున్న ద్వేషానికి బాబా పేరెత్తే అర్హత కూడా మీకు లేదు. కానీ బొట్లు పెట్టేసేసుకొని టీవీల ముందు కూర్చొని సనాతన ధర్మాన్ని రక్షించడానికి అవతరించినటువంటి అవతార పురుషులు అయిపోయారు మీరు. చాలా సులభంగా సోషల్ మీడియా పుణ్యం అని చెప్పి చాలా సులభంగా అవతార పురుషులు అయిపోయారు.
ఎవరైతే ధర్మం చెప్తారో, ఎవరైతే మంచి చెప్తారో, ఎవరైతే అందరం కలిసిమెలిసి ఉండాలి, దేశ సమైక్యతను కాపాడాలి, దేశ శాంతి సౌభాగ్యాలను కాపాడాలి, దేశం సమైక్యంగా ఉంటే తప్ప, దేశంలో ఉన్న ప్రజలందరూ సమైక్య భావంతో ఉంటే తప్ప, పరస్పర గౌరవం ఆదరంతో ఉంటే తప్ప దేశం అభివృద్ధి చెందదు, దేశంలో శాంతి ఉండదు. శాంతి లేనప్పుడు ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? నిరంతరం మతాల ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ ఎందుకు అలా నాశనం అయిపోయింది? ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు అడుక్కు తింటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమయ్యారు? ఏమన్నంటే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను ఎలా చూస్తున్నారు చూడండి, బంగ్లాదేశ్లో హిందువులను ఏం చేస్తున్నారు చూడండి, పాకిస్తాన్లో హిందువులకు ఎటువంటి హక్కులు ఉన్నాయో చూడండి అంటారు. అందుకే ఆ దేశాలు అలా ఏడుస్తున్నాయి కదా. మన దేశం ఈరోజు ప్రపంచంలోనే 2వ 3వ ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగింది? అక్కడ లేని సామరస్యత ఇక్కడ ఉంది. అక్కడ లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇక్కడ అన్ని మతాలు అవలంబిస్తున్నాయి, ఆనందిస్తున్నాయి, అనుభవిస్తున్నాయి. ఇది కదా. దీన్ని నాశనం చేసి పాకిస్తాన్ లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా మనం కూడా ఉండాలి అంటే ఏమవుతుంది? చివరికి ఆ దేశాలాగా మనం కూడా అలా చేయాలని చూస్తున్నారా? ఏదేమైనా కొంతమంది బాబా మీద దుర్మార్గమైనటువంటి అపవాదులు వేస్తూ హిందూ సమాజంలో ఆనందంగా జీవిస్తున్న హిందూ సంప్రదాయాలతో, హిందూ ధర్మంలో చెప్పబడిన భక్తి విధానాలని, ముఖ్యంగా గురు మార్గం, గురుసేవ, బాబాగారిని పరిపూర్ణ దత్తస్వరూపంగా భావిస్తూ ఐసా ఏ బాసాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు శృతిసారా అనసూయాత్రి కుమార మహారాజే బా. ఇది మా భావన. సచరిత్ర ఆధారితంగానే బాబా దత్తాత్రేయుడు అని సాయి సమాజం నమ్మింది, ఎవరో చెప్తే కాదు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పిఠాపురం వారు రచించబడినటువంటి ఆ గ్రంథంలో కూడా బాబాగారు అవతారం ఆంజనేయ స్వామి దత్తావతారం అని చదివి, బాబాగారు ఆంజనేయుడు కానీ దత్తుడు కానీ అయి ఉంటాడు అని పరిపూర్ణంగా విశ్వసించి ఆ భావంతో మేము బాబాని సేవిస్తున్నాం. ముస్లిం అనే భావన కలలో కూడా రాదు, ఎవడనన్నా ఒప్పుకో. నువ్వెవడు చెప్పడానికి బాబాని ముస్లిం అని? మేము పూజించే దైవాన్ని హిందూ దైవంగా భావించి మేము పూజిస్తుంటే మా దైవాన్ని ముస్లిం అంటే ఊరుకుంటారా? నువ్వెవడు చెప్పడానికి? ఎవరో ఒక ముస్లిం సోదరుడు చెప్పాడంట బాబాగారు ముస్లిం అని. వాళ్ళు చెప్పగానే మీరు నమ్మేసి ఈ ప్రచారం చేస్తే ఏమైంది? ఇప్పుడు మనం తనుకుంటున్నాం. వాళ్ళ కోరిక నెరవేరింది కదా. బాబా ముస్లిం అని చెప్తే మీలాంటి అమాయకులు నమ్మేసి ఆయన ముస్లిం అంటే ఇప్పుడు ఏమైంది? ఆయన ముస్లిం కాదని మేము, ముస్లిం అని మీరు, మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ ముస్లిం సోదరుడికి లక్ష్యం నెరవేరినట్టే కదా. ఇదేనా మీ తెలివితేటలు? డివైడింగ్ రూల్ పాలసీ అంటే ఇదే కదా, విడదీయడమే కదా. విడదీశారు మీలాంటి అమాయకుల వల్ల. ఆ రోజు కూడా మీలాంటి వాళ్ళే తయారై హిందూ సమాజాన్ని విడదీశారు. ఇప్పుడు మళ్ళీ మీరు తయారయ్యారు. దిల్సుఖ్ నగర్ గుడిలో ఖురాన్ చదివారంట. అసలు దిల్సుఖ్ నగర్లో ప్రయత్నమే జరగలేదు. అది ఎక్కడో వేరే గుడిలో జరిగింది. నోటికి వచ్చినట్టు అనేయడమే. ఎందుకంటే నిజాలు మాట్లాడాలి ఉంటే కదా, ఏదో ఒకటి అనేయాలా, స్ప్రెడ్ చేయాలా. అంత దుర్మార్గంగా అది చూసి ఈయన మనసు బాధపడిపోయి ఇంక అప్పటి నుంచి బాబా వదిలేశాడండి. అంతకుముందు ఈయన బాబా భక్తుడు అంట. అన్ని దొంగ మాటలే. బాబా భక్తుడైన వాడు బాబాను వదిలేసే ప్రసక్తే లేదు. అన్ని దొంగ మాటలే. బాబా మందిరాలలో ఖురాన్లు చదివిచ్చేస్తున్నాడు. ఎక్కడో ఒక మందిరంలో, కొన్ని వేల మందిరంలో, ఒక మందిరంలో అతను కూడా ఇప్పుడు సర్వమత ప్రార్థనలు పెట్టిస్తుంటారు కదండి కొన్ని చోట్ల పెద్దవాళ్ళు, నాయకులు సర్వమత ప్రార్థనలు. కాసేపు బైబిల్ చదువుతారు, ఖురాన్ చదువుతారు, భగవద్గీత చదువుతారు. అలా బాబాగారు కూడా ఆయన ఉన్నప్పుడు మసీదులో హిందువుల చేత హిందూ గ్రంథాలను చదివించేవాడు, ఖురాన్ ముస్లిం చేత చదివించేవాడు, బైబిల్ క్రిస్టియన్ చదివించేవాడు.
కాబట్టి బాబా సంప్రదాయాన్ని గౌరవిద్దామని చెప్పి ఆచరింపజేద్దామని చెప్పి ఆ మందిరంలో ఒక ప్రయత్నం చేశాడు. ఇప్పుడున్న వాతావరణంలో అది సరిపోదు కాబట్టి అతన్ని వ్యతిరేకించారు, అది ఆఫ్ చేశారు, అయిపోయింది. ఒక్కటే మందిరం. ఇంకా అది కూడా బ్రాడ్ మైండ్ తోటే, విశాల దృక్పథంతో. ఆనాడు బాబా మసీదు చేశాడు కదా, మనం చేద్దాం అనుకున్నాడు. అదేం తప్పు దోషమేం కాదు అది. దాన్ని చూపించి బాబా మందిరాలు అన్నిట్లలో ఖురాన్లు చదువుతున్నారు. ఆడపిల్లల్ని జిహాద్ ఏదో చేస్తే ఏదో పెళ్ళిళ్ళంట పాపం, లవ్ జిహాద్ చేసేసి ముస్లింలకు అంటగట్టేసేసి చేస్తున్నారు సాయిబాబా మందిరాల్లోని. దుష్ప్రచారం, నోటికొచ్చిన దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ అద్దు ఆపు లేకుండా. ఇది చాలా చాలా తప్పు సోదరా. ఈ పనులు పిచ్చి కుక్కలు చేస్తాయి. ఎందుకంటే పిచ్చి కుక్కకి ఏం చేస్తుందో తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు సమాజానికి చాలా చెడపురుగులు, ద్రోహులు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకున్న పెద్దలు ఎవరైనా సరే ముందు ఇటువంటి వాళ్ళ నోర్లు మోపించాలి. నేను ఇంతకుముందు అంటున్న ఆ వ్యక్తులను అభిమానించాను. ఎందుకంటే వాళ్ళు పరమతాలు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని అడ్డుకుంటూ హిందూ సోదరుల్ని చైతన్యపరుస్తూ చేసిన కొన్ని వీడియోలు చూసి రామలక్ష్మణులా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడడానికి అని ఎంతో ఆనందించాను, వీడియో కూడా చేశాను. కానీ అదే వ్యక్తులు అనవసరంగా హిందూ మతంలో ముసలం పుట్టేలాగా ప్రయత్నం చేస్తుంటే, ఒక హిందూ సనాతన ధర్మ ప్రేమికుడిగా, హిందూ ధర్మాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తిగా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇంకా ఎందరో సిద్ధపురుషుల మహాత్ముల చేత ప్రభావితం చెందినటువంటి వ్యక్తిగా నా దేశం యొక్క, నా సనాతన ధర్మం యొక్క విశాల దృక్పథం, లోకా సమస్తా సుఖినో భవంతు, ఈశ్వర సర్వభూతానాం ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, అపకారికి సైతం ఉపకారము చేయువాడు ఉత్తముడు సుమతి అని చెప్పినటువంటి సూక్తుల చేత దుర్మార్గుల్ని కూడా ప్రేమించే ప్రేమతత్వానికి మూలమైనటువంటి మన మహర్షుల వారసత్వంలోంచి వచ్చిన వారిగా మన ధర్మాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు కొనసాగించకూడదు. అదే సమయంలో హిందూ మతంలో బాబాగారి భక్తులుగా ఉన్నవాళ్ళు 100కి 150% హిందువులుగా జీవిస్తూ, అన్ని దేవాలయాలకు వెళ్తూ, అన్ని పర్వదినాలను జరుపుకుంటూ, కలలో కూడా బాబాని ముస్లిం అనే భావన లేకుండా పూర్ణ దత్తావతార స్వరూపంగా, దత్తుడే బాబా అవతారంగా వచ్చాడని పూర్ణంగా విశ్వసిస్తూ, దత్త స్వరూపంగా భావిస్తూ ఆయన్ని ఆరాధిస్తున్న వారిని దూషిస్తూ, విమర్శిస్తూ, నోటికొచ్చినటువంటి అపవాదులు వేస్తూ ఉన్నప్పుడు కేవలం విశ్వాస నమ్మకం కాదు సాయి భక్తుడిది. బాబాగారు దత్తుడిగా అనుగ్రహించాడు, రాముడిగా అనుగ్రహించాడు, కృష్ణుడిగా అనుగ్రహించాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసాలని వారిలో ఆయన ఇంకా పెంపొందింపచేశాడు. వారిని ఆ మార్గంలోనే నడిపించాడు. రామభక్తుడివా, నువ్వు రాముడివి కంటే అర్థం చేసుకో, రామభక్తిని ఇలా ఆచరించు. కృష్ణభక్తుడివా, కృష్ణభక్తిని ఇలా ఆచరించు. శివభక్తుడివా, నువ్వు ఇలా ఆచరించు. మేఘశ్యాముడనే శివభక్తుడికి స్వయంగా బాబాగారే ఒక లింగాన్ని ఇచ్చి, ఇదిగో నీ శివుడు వచ్చాడు, చక్కగా ప్రతిష్ఠించుకొని ఆరాధించుకున్న. ముస్లిం చెప్తారు అలాగా. ఒక భక్తురాలి చెవిలో రాజారాం అనే మంత్రం బోధించాడు. ముస్లిం చెప్తాడు రాజారాం మంత్రం. బాబాగారు సమాధి అయ్యేటప్పుడు ఖురాన్ చదివించుకోవాలా, బైబిల్ చదివించుకోవాలా, రామయుజం చదివించుకున్నాడు. 3 సార్లు చదివించుకున్నాడు. ముస్లిం రామయుజం చదివించుకుంటాడా? బాబా ముస్లిం అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు 1, 2 ఉంటే, బాబా హిందువు సనాతన ధర్మానికి సంబంధించిన ఋషికి సంప్రదాయానికి సంబంధించిన వాడని చెప్పడానికి 100 ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అల్లా మాలిక్ అని అంటే అది ఒక రూపం కాదు, వాటర్, పానీ, నీళ్ళు,
నీరన్నా వాటర్ అన్నా పానీ అన్నా ఒకటే అర్థం ఎలా వస్తుందో అల్లా అన్నా పరబ్రహ్మ అన్నా ఒకటే అర్థం వస్తుంది. ఆ దృష్టితో ఆయన అల్లా అన్నాడు అల్లా అని. మసీదులో ఉన్నాడు, దాచిపెట్టేది ఏముంది? మసీదులో ఉన్నాడు, పకీర్ వేషంలో ఉన్నాడు, అల్లా అన్నాడు. ఇవి ముస్లిం సంప్రదాయానికి సంబంధించినవి. రామ విజయం చదివించుకున్నాడు, రామ మంత్రం బోధించాడు, శ్రీరామ నవమిని జరిపించాడు, విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాటాడు, ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, ఇలాంటివి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని స్వయంగా ఇచ్చి భక్తుల చేత చదివించాడు. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణలు చేయించేవాడు. ఇలా కొన్ని వందల విషయాలు చెప్తాం మేము. బాబాగారు హిందూ అని. వాసుదేవానంద సరస్వతి మా అన్న అన్నాడు. నడిచే దత్తాత్రేయ స్వరూపంగా భావించిన వాసుదేవానంద సరస్వతి మా అన్నగారు షిరిడీలో సాయిబాబా వారు అన్నారు. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప సిద్ధపురుషుడు బాబాని అన్న అంటే ఎవరవుతాడు? స్వయంగా సప్తశృంగి దేవత తన పూజారిని త్రయంబకేశ్వరం వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పింది షిరిడీ సాయిబాబా దగ్గర, అక్కడికి వెళ్ళు అన్నాడు. రేగే అనే భక్తుడు ఇండోర్ హైకోర్టు జడ్జి ఆయన విష్ణుమూర్తి భక్తుడు. స్వయంగా ఆయన స్వప్నంలో విష్ణుమూర్తి కనిపించి బాబాను చూపించి ఆయన్ని ఆశ్రయించన్నాడు. ఇలాంటివన్నీ చదివి బాబాగారి గొప్పతనాన్ని, బాబాగారు ఎవరు అనేది అర్థం చేసుకొని ఆయన పరిపూర్ణమైనటువంటి హిందూ సనాతన దైవం స్వరూపం అనుకొని భావించి మేము ఆరాధన చేసుకుంటుంటే, మేము తరిస్తుంటే మీకేం వచ్చింది? ఇదే కోపం, ఇదే ఆవేశం సాయి భక్తుల్లో ఇంకా ఎక్కువై సాయి భక్తులు అందరూ కనుక తిరగబడి రోడ్డు మీదకి వస్తే మీలాంటి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. మీరు ఏదైనా అభివృద్ధి కావాలనుకుంటే వేరే మార్గంలో అభివృద్ధి కావండి, కానీ బాబాని విమర్శించి అభివృద్ధి పరులు చెందాలనుకొని మాత్రం అనుకోవద్దు. ఏదైనా విమర్శ ఉంటే సహేతుకంగా చేయండి. నోటికొచ్చిన అబద్ధాలు, కల్పితాలు ప్రచారం చేస్తే ఎక్కువ కాలం సాయి భక్తులు ఓర్చుకుంటారనేది లేదు. ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి. ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలోకి వెళ్ళిపోయాం. ఇలాంటి కుచితాలు, కుతంత్రాలు, భేదాలు పెట్టుకొని, కులాలు మతాలు పెట్టుకొని, మనలో మనం తన్నుకొని ప్రపంచంలో ఏ దేశము పొందనంత పరాయి పాలనలో మనం కొన్ని శతాబ్దాలు ఉండిపోయాం. ఇంకా బుద్ధి సిగ్గు ఉండక్కర్లా. ఇప్పుడు కూడా మనం ఆ కులమత భేదాలతోటి మన జాతిని నిర్వీర్యం చేసుకోవాలనా? చీలిపోవాలనా? ఏదైనా చెబితే అవతల వాళ్ళు వినేటట్టు ఉండాలి, కానీ మనం చెప్పిన వెంటనే అవతల వాడు మీద పడి కొట్టేటట్టు చెప్తే దాని ఫలితమే ఉంటుందిరా బాబు. ఎదుటివాడికి మనసు గాయమయ్యేటట్టుగా చెప్తే, వాడు బాధపడేటట్టుగా చెప్తే, వాడు అవమానంగా ఆవేశపడేటట్టు చెప్తే ఫలితం ఉంటుందా? వాడు 4 మాటలు అంటాడు, వచ్చి మీద పడి కొడతాడు. ఏమొస్తుంది ఫలితం? మంచిగా చెప్పడం నేర్చుకోండి, వింటారు ఎవరైనా సరే. మళ్ళీ చెప్తున్నాను, మీకు నిజంగా బాబాకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే రండి, బాబా మందిరాలకు రండి. బాబా మందిరంలో మేము భక్తులను కూర్చోపెడతాం. బాబా ముస్లిం అని మీరు నిరూపించండి, కాదని మేము నిరూపిస్తాం. బాబా హిందువా ముస్లిం అని భక్తులు నిర్ణయించుకుంటారు. మన ప్రజాస్వామ్య దేశం కదా, వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు చూపించండి, మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చూపిస్తాం. భక్తులకు వదిలేద్దాం. మరొక్కసారి బాబా మీద దుర్మార్గమైనటువంటి అపవాదులు, లేనిపోని దుష్ప్రచారం చేస్తున్న ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను పిచ్చి కుక్కలుగా భావించి చెప్పడం అనేది బాధపడుతూ, ఇలాంటి భాష వాడినందుకు నా గురుదేవుని కూడా నీకు క్షమాపణ కోరుకుంటూ, నాలో ఉన్నటువంటి ఆవేదన, బాధలోంచి వచ్చిన పదాలే తప్ప వారు కూడా నా సనాతన ధర్మానికి, హిందూ మతంలో ఉన్నటువంటి సోదరులు వారు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు, కానీ తప్పు చేస్తున్నారు. అది హిందూ ధర్మానికి, హిందూ మతానికి చాలా హాని కలిగిస్తుందనే బాధలో నుంచి, భయంలో నుంచి
నేను ఆ విధమైన పదాలు వాడాను. ఆ పదాలు వాడినందుకు బాబా గారిని క్షమాపణ కోరుతున్నాను. ఈ పదాలు ఎవరికైతే వర్తిస్తాయో వారిని కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మాత్రం భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా వారు దుర్బుద్ధితోటి ఈ జాతికి హాని చేసే ప్రయత్నం చేస్తే, బాబాగారి భక్తుల మనోవేదనకు వాళ్ళ కారణమైతే, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వారికి భయంకరమైనటువంటి పాపకర్మ కూడా చుట్టుకుంటుంది. దాని ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలాంటిది ఏది వారికి జరగకుండా ఉండాలి. వాళ్ళు ఈ ప్రయత్నాలని ఆప్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, బాబా గారిని మేము పరిపూర్ణమైన దత్తస్వరూపంగా భావించుకొని ఆరాధిస్తున్నాం. 1% కలలో కూడా ఆయన ముస్లిం అనే భావం మాలో లేదు, రాదు. ఎవడన్నా ఒప్పుకోం. అలాగే బాబా గారిని ఎలా పూజించుకోవాలి, ఏ భావనతో పూజించుకోవాలి ఎవడో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడి రాజ్యాంగం మా హక్కు ఇచ్చింది. మేము ఎవరిని ఎలా అయినా పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. హిందూ దేవతలు ఎవరి సొత్తు కాదు. హిందూ మతంలో పుట్టిన మాకు కూడా వారు ఆరాధన స్వరూపాలు. మేము వారిని అమితంగా ప్రేమిస్తాం. వారితో సమానంగా బాబాను ప్రేమిస్తాం. వారే బాబా అనే భావంతో బాబాను ప్రేమిస్తున్నాం. బాబా వేరు, వారు వేరంటే అసలు మేము బాబాను పూజించాం. నా రాముడే బాబా అనే భావన నాకు ఉంది కాబట్టి నేను బాబాను పూజిస్తున్నా. రాముడు వేరు, బాబా వేరు అంటే నేను పూజించాను. సాయిరామ్. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.